శ్రీనాథాయ నమః. పూజాస్మి నారీకరకండయాని దేవతాభ్యాయ సర్వదీపరాయ క్షీరానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా. శుద్ధాచమనీయం సమర్పయామి. లక్ష్యం తీసుకొని చదవండి. ఓం భూగీవరేశ్వర పూరే బోలో ప్రతిగృహతాం బోలా సమర్పయామి. No, 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 no. Pray. ప్రతి నెల కూడా నెలవారీ ఖర్చుల నిమిత్తము మరియు అన్నదాన నిమిత్తము 1000 రూపాయలు సమర్పిస్తున్న దాదాపు శ్రీ మారెల్ల వీరనాయుడు గారు, ఉపరాజు సుబ్బారావు గారు, మారెల్ల మాలకొండరాయుడు గారు, అబ్బూరి
వెంకటరావు గారు, మారెళ్ళ శ్రీనివాసరావు గారు, ఇంకా వెంకటేశ్వర్లు తన పత్ని మాధవి గారు, మంగపాటి నరహరి బాబు గారు, పుట్ట వెంకటశేషయ్య గారు, గోరంట్ల వెంకటేశ్వర్లు తన పత్ని భవానీ గారి దంపతులు, లక్కపోగు సురేష్ గారు, పాటిమండ్ల ఆల్యాది నాయుడు దంపత్ని విజయలక్ష్మి గారి దంపతులు, వేములమంద నరసింహరాజు దంపత్ని భారతి గారి దంపతులు, గొడ్డెంపూడి వెంకటరావు గారు, బోలిళ్ళ కుమార్ చక్రవర్తి దంపత్ని కవిత గారి దంపతులు, కోటు మురళీకృష్ణ గారు, మోపర్తి నారాయణ గారు, జాగీరు శ్రీని గారు, బొలినేని కొండయ్య గారు, ఉద్దండం నాగేశ్వరరావు గారు, మారికొండ వెంకటేశ్వరరావు గారు, బోయల్ల కోటేశ్వరరావు ధర్మపత్ని రమాదేవి గారి దంపతులు, వంకాయలపాటి సుబ్బస్వామి గారు, ఉద్గొండ వెంకటేశ్వర్లు గారు, అబ్బూరి రవీంద్రబాబు గారు, మారెల్ల రామారావు గారు, ఉప్పరాజు వెంకటేశ్వర్లు గారు, కోనంనేని రవీంద్రబాబు గారు, పోలవరపు నాగేంద్రన్ గారు, మండవ మోనిష గారు, ఉప్పవరపు శ్రీనివాసరావు గారు, గొడ్డెపూడి వెంకటరావు గారు, చప్పిడి వెంకటరావు గారు, నామినేని మహారావు ధర్మపత్ని లక్ష్మీకుమారి గారి దంపతులు, ఉప్పరాజు వీరపనాయుడు గారు, నామినేని అప్పారావు ధర్మపత్ని రథావతి గారి దంపతులు, ఉప్పరాజు విఘ్నేష్ మరియు మోక్ష సాయి గారు, నల్లూరి చంద్రబాబు గారు, లక్కిపోగు వినోద్ గారు, శ్రీరామినేని రత్నకుమారి గారు, పాడిమండ్ల కార్తీక్ సాయి గారు, మొలకల్పల్లి కావ్య గారు, వీరందరూ కూడా మన ఆలయం యొక్క ఖర్చుల నిమిత్తము మరియు అన్నదాన నిమిత్తము ప్రతి నెల కూడా 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి అన్నదాన నిమిత్తం ఖర్చు అయ్యేటువంటి బియ్యాన్ని శ్రీ ఉప్పరాజు వెంకటేశ్వర గారు ప్రతి నెల కూడా ప్రతిసారి కూడా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని సద్గురు సాయినాథులు ఎల్లవేళ కరుణించి కాపాడుతూ ఇటువంటి మరెన్నో పుణ్య కార్యక్రమాలు వారి గుండా సాయిబాబా వారు చేయించుకునే విధంగా వారిని సద్గురు సాయినాథులు అనుగ్రహించాలని కోరుకుంటూ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ.